ఉదయం సూర్యకిరణాలు ఆ పెద్ద భవంతిలో పడుతున్న సమయం. ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ గంభీరంగా, ఒక నిశ్శబ్దమైన అహంకారంతో నిండి ఉంటుంది. కాని ఆ రోజు ఉదయం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దేవుడి గదిలోంచి పూజా గంటల చప్పుడు వినిపిస్తోంది. ఆ ఇంట్లోకి కొత్తగా కోడలిగా అడుగుపెట్టిన రాధ ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుడికి పూజ చేస్తోంది. ఆమె మనసులో ఎన్నో ఆందోళనలు, భయాలు ఉన్నప్పటికీ భగవంతుడి ముందు నిలబడినప్పుడు మాత్రం ఒక విధమైన ప్రశాంతతను వెతుక్కుంటోంది. చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని దేవుడికి హారతి ఇస్తూ ఆ ఇంటికి మంచి జరగాలని, తన జీవితంలో ఎదురవుతున్న తుఫాను సద్దుమణగాలని కోరుకుంటోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన విక్రమ్ కృష్ణ ఆమెను చూశాడు. ఎప్పుడూ తన డ్యూటీ, తన కోపం, తన ఈగో చుట్టూ తిరిగే విక్రమ్ ఆ క్షణం రాధను చూసి కొంచెం నెమ్మదించాడు. నేను మనస్ఫూర్తిగా మీ అమ్మాయి చిట్టి రావాలని పూజ చేశాను, ఆ హారతి నాకు ఇవ్వు అంటూ ఎంతో అనురాగంగా అడిగాడు. రాధ కూడా సంతోషంగా ఆ హారతిని అతనికి ఇవ్వబోయింది. ఆ ఇంట్లో తనను అర్థం చేసుకునే వాళ్లు ఒక్కరైనా ఉన్నారన్న చిన్న ఆశ ఆమె కళ్లలో మెరిసింది. కాని ఆ ఆశ క్షణకాలం కూడా నిలవలేదు. వెనుక నుండి ఒక పిడుగులాంటి గొంతు వినిపించింది. అయ్యయ్యో! అపచారం, మహా అపచారం! అంటూ దమయంతి గారు అక్కడికి వేగంగా వచ్చారు. ఆమె కళ్లలో రాధ పట్ల చెప్పలేనంత ద్వేషం, అహంకారం కనిపిస్తున్నాయి. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రాధ తమలాంటి కోటీశ్వరుల ఇంట్లో పూజలు చేయడం, హారతులు ఇవ్వడం ఆమెకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఈ ఇంట్లోకి నువ్వు అడుగుపెట్టిన దానికంటే పెద్ద అపచారం ఇంకేముంటుంది? అంటూ దమయంతి గారు రాధ మనస్సు ముక్కలయ్యేలా మాట్లాడారు. ఆ మాటల దాడికి రాధ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో కాని క్షణాల్లో ఆ హారతి పళ్ళెం కింద పడిపోయింది. అందులోని పూలు, పసుపు కుంకుమలు నేలపాలయ్యాయి. దేవుడి ముందు జరిగిన ఆ సంఘటన రాధను తీవ్రంగా కలచివేసింది. అంతలో అక్కడే ఉన్న విక్రమ్ కృష్ణ బంధువు ఒకరు రాధను మరింత అవమానించేలా మాట్లాడింది. ఏంటా ఆలు? నీ స్థాయి ఇదే. ఈ ఇంట్లో పనిచేసే పన్మనిషికి కూడా నీకన్నా ఎక్కువ అర్హతలు ఉంటాయి. ముందు కింద పడిన ఆ చెత్తను క్లీన్ చేయి అంటూ అత్యంత చులకనగా ఆర్డర్ వేసింది. విక్రమ్ కృష్ణకు ఆ సమయంలో అసలు ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాలేదు. ఏం జరిగింది ఇక్కడా? అని అతను కోపంగా అడిగాడు. అప్పుడు ఆ బంధువు రాధే కావాలని హారతి ఇవ్వబోయిందని దమయంతి గారు వద్దంటున్నా వినలేదని, అందుకే దమయంతి గారు కోపంతో ఆ హారతి పళ్ళాన్ని విసిరికొట్టారని పూసగుచ్చినట్లు చెప్పింది. నేనే కింద పడ్డ ఆ హారతి పళ్ళాన్ని తీసి అదంతా క్లీన్ చేయమని ఆ రాధకు చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు? అంటూ తన తప్పు ఏమీ లేనట్లుగా వాదించింది. ఆ తర్వాత సీన్ విక్రమ్ కృష్ణ బెడ్రూంకు మారింది. ఇంట్లో కింద అంత పెద్ద గొడవ జరుగుతుంటే, రాధను అందరూ మాటలతో పొడుస్తుంటే, విక్రమ్ మాత్రం తన గదిలో ఏమీ తెలియనట్లుగా చాలా ప్రశాంతంగా, హాయిగా నిద్రపోతున్నాడు. రాధకు ఆ దృశ్యం చూసేసరికి ఒళ్ళు మండిపోయింది. తనకు జరిగిన అవమానం ఒకవైపు, తను ఎవరికోసమైతే ఈ ఇంట్లోకి అడుగుపెట్టిందో ఆ లక్ష్యం ఇంకోవైపు ఆమె మనసును తొలిచేస్తున్నాయి. కోపంతో ఊగపోతూ బాత్రూంలోకి వెళ్లి ఒక గ్లాసు నిండా నీళ్లు తెచ్చి గురకపెట్టి నిద్రపోతున్న విక్రమ్ కృష్ణ ముఖం మీద ఒక్కసారిగా కొట్టింది. ఉలిక్కిపడి నిద్రలేచిన విక్రమ్కు ఎక్కడలేని కోపం వచ్చేసింది. హే! ఏంటిది? నన్ని ఎందుకు ఇలా నిద్రలేపావు? నా మొహం మీద నీళ్లు ఎందుకు కొట్టావు? అని అరిచాడు. దానికి రాధ ఏమాత్రం భయపడకుండా వెటకారంగా సమాధానం ఇచ్చింది. అవును సార్, అక్కడ కింద కొంపలు అంటుకుపోతున్నాయి, మీ ఇంటి శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి, మీరొచ్చి అర్జెంటుగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి అంది. విక్రమ్కు ఆమె మాటలు ఏమీ అర్థం కాలేదు. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు, ఏమైంది? అని అడిగాడు. అప్పుడు రాధ కింద జరిగిన దారుణాన్ని వివరించింది. నేను దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంటే మీ అత్తయ్యగారు దమయంతిగారు వచ్చి ఆ హారతి పళ్ళాన్ని విసిరికొట్టారు. ఇంకొందరు నన్ను నోటికి వచ్చినట్లు తిట్టారు. అంతటితో ఆగకుండా కింద పడిన ఆ చెత్తను నన్నే క్లీన్ చేయమన్నారు అని జరిగింది మొత్తం చెప్పింది. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్లు చెప్పినట్లు క్లీన్ చేయొచ్చు కదా? అన్నట్లుగా విక్రమ్ చూశాడు. ఆ పళ్ళాన్ని మీ పెళ్లంగా నేను తీయను, అక్కడ క్లీన్ చేయను. వాళ్ల మాటలు నన్ను ఈటెల్లా పొడిచాయి. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అని రాధ తెగేసి చెప్పింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అని విక్రమ్ విసుగ్గా అడిగాడు. తమరు వెళ్లి ఆ కింద పడిన చెత్తను క్లీన్ చేయాలి అని రాధ ఏమాత్రం తడుముకోకుండా చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్కు మైండ్ బ్లాక్ అయింది. నేనా? నేను క్లీన్ చేయాలా? అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును,
నువ్వే చేయాలి. అసలు నా గురించి, మన పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు? మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఇంట్లో నేను ఏ పనీ చేయను. నాకు ఏ పని చెప్పినా అది నువ్వే చేయాలి అని ముందే మాట్లాడుకున్నాం కదా? అంత త్వరగా మర్చిపోయావా? అని రాధ అతనికి అసలు నిజం గుర్తుచేసింది. వాళ్ళిద్దరి మధ్య జరిగింది నిజమైన పెళ్లి కాదని, అదొక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, ఆ ఒప్పందం ప్రకారం రాధ ఆ ఇంట్లో ఏ పని చేయకూడదని ముందే షరతు పెట్టింది. విక్రమ్ ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. హే, నీకు ఈ పనులన్నీ అలవాటే కదా, ఒకటీ కొట్టు నడుపుకునేదానివి, నీకు ఇల్లు కలకడం పెద్ద పనా? నువ్వే వెళ్ళి చేయొచ్చు కదా? అని అన్నాడు. దానికి రాధ మరింత రెచ్చిపోయింది. ఆ పనులు చేయడం నాకు అలవాటే. ఆ దమయంతిగారు ప్రేమగా రాధా కాస్త ఇల్లు తుడవమా అని అడిగి ఉంటే, ఇల్లు తుడవడమే కాదు, అంట్లు తోమమన్నా తోమేదాన్ని. కాని ఆమె నాకు ఆర్డర్ వేసింది. నన్ను ఒక పన్మనిషి కన్నా హీనంగా చూసింది. అక్కడ నాకు ఎక్కడో కాలింది. ఇక ఇక్కడ సీనేమీ ఉండదు. మంచితనంతో మన్ను తినిపించొచ్చు కాని, చెడుతనంతో చక్కెర కూడా తినిపించలేరు అన్న సామెత నీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. విక్రమ్కు ఈ డైలాగులు, సామెతలు ఏమీ అర్థం కాలేదు. నాకు అలాంటి సామెతలు ఏమీ తెలియవు. ఫైనల్గా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. వెళ్ళి ఇల్లు తుడవమంటున్నాను అని రాధ మరోసారి తేల్చి చెప్పింది. నేను తుడవకపోతే ఏం చేస్తావు? అని విక్రమ్ ఎదురు ప్రశ్నించాడు. ఇంకేం చేస్తాను, జెండాపై కపరాజు, జంప్ జిలానీ అంటాను అని రాధ నవ్వింది. అంటే? అని విక్రమ్ అడిగాడు. అంటే అర్జెంటుగా మన మధ్య ఉన్న ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్. నా దారి నేను పోతాను, నీ దారి నువ్వు చూసుకో అని రాధ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగింది. తన ప్లాన్ ఎక్కడ ఫ్లాప్ అవుతుందోనన్న భయంతో విక్రమ్ వెంటనే, హే, ఆగు ఆగు అంటూ ఆమెను ఆపాడు. ఆ తర్వాత దృశ్యం చూసి దమయంతి, ఆమెతో పాటు ఉన్న ఆ బంధువు షాక్లో ఉండిపోయారు. కింద హాల్లో ఏ విక్రమ్ అయితే ఎవరి మాట వినడో, ఎవరికీ తలవంచడో, అలాంటి ఆ ఇంటి యువరాజు ఒక పిల్లిలా మారిపోయి చేతిలో మాప్ పట్టుకుని నేల తుడుస్తున్నాడు. అది చూసి దమయంతికి కళ్ళు తిరిగినంత పనైంది. ఛా! ఈ విక్రమ్ కృష్ణ ఏంటి ఇలా ఇంతలా దిగజారిపోయాడు? అని తనలో తాను గొనుక్కుంది. పక్కనే ఉన్న బంధువు మరింత ఆశ్చర్యంతో, ఇది దిగజారడం కాదు మామ్, ఆ రాధకి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అసలు వాడి పొగరు, వాడి ఆటిట్యూడ్ మనకు తెలియనిదా? ఎవరైనా ఒక్క మాట అంటే బుస్న లేచేవాడు. ఎవరి దగ్గరా మాట పడనివాడు. ఇప్పుడేంటి ఇలా ఒక పనివాడిలా మారి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు? ఇన్ని రోజులు నేను ఈ ఇంట్లో ఉన్నాను, వాడు తన సొంత పనులు కూడా చేసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. కాని పెళ్లైన ఒక్క రోజుకే ఒక రాజులా ఉండాల్సిన వాడు ఇలా పనివాడిలా మారడం ఏంటి మామ్? అని అడిగింది. దమయంతి తన అనుభవాన్నంతా రంగరించి, జేడలు, నెరజేడలు సైతం మగాన్ని కుక్కపిల్లని చేసి ఆడించాలి అంటే కొంచెం టైం పడుతుంది బేబీ. అలాంటిది ఒక పులి లాంటివాడిని ఆ రాధ ఇంత త్వరగా పిల్లిని చేసింది ఏంటి? అని ఆలోచనలో పడింది. ఒక మనిషి ప్రవర్తనలో ఇంత త్వరగా మార్పు రాదు మామ్ అని ఆ బంధువు అంది. వచ్చింది మామ్, మన కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాధ, విక్రమ్ కృష్ణకు సంబంధించిన ఏదో బలమైన వీక్నెస్ ని గట్టిగా పట్టుకుంది బేబీ. అందుకే వాడు అలా ఆమె కనుసన్నలో ఆడుతున్నాడు అని దమయంతి ఒక అంచనాకు వచ్చింది. చీచీ! నాకైతే వాడిని అలా చూస్తుంటే చాలా ఎంబారాసింగ్గా ఉంది మామ్. నాకేదో చాలా డౌట్గా అనిపిస్తోంది. చిన్నప్పటినుంచి వాడి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. వాడు ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయడు. ఇక్కడ ఏదో జరిగింది. మనం చూస్తున్న విక్రమ్ కృష్ణ పాత విక్రమ్ కృష్ణ కాదు. అసలు ఆ రాధని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆమెకు ఎందుకు ఇంతలా లొంగపోతున్నాడు? ఈ టాపిక్ గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది మామ్. అసలు బావని నేను ఒక జేమ్స్ బాండ్ రేంజ్లో ఊహించుకున్నాను. కాని వాడేంటి ఆటీ కొట్టు దానికి బెండ్ అవుతున్నాడు? దీని వెనుక ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరుతుంది. అదేంటో మనం ఎలాగైనా తెలుసుకోవాలి అని ఆ బంధువు పంతం పట్టింది. ఇదిలా ఉంటే విక్రమ్ కృష్ణ తన డ్యూటీకి వెళ్లడానికి పోలీస్ యూనిఫాం వేసుకుని హడావిడిగా బయలుదేరుతున్నాడు. అంతలో రాధ పరిగెత్తుకుంటూ వచ్చి, హలో హలో హలో! ఆగండి! స్టాప్! ఎక్కడికి బయలుదేరారు సారు? అంటూ దారికి అడ్డం నిలబడింది. ఇంకెక్కడికి వెళ్తాను? పోలీస్ స్టేషన్కి బయలుదేరాను అని విక్రమ్ క్యాజువల్గా చెప్పాడు. వెళ్ళి? అని రాధ నిలదీసింది. వెళ్ళి ఏంటి? డ్యూటీ చేయాలిగా అన్నాడు విక్రమ్. ఓహో! వెళ్తారు, డ్యూటీ చేస్తారు
మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు అంతే కదా అని రాధ వ్యంగ్యంగా అడిగింది. ఎగ్జాక్ట్లీ అంతే కదా, ఇంకేం చేస్తాను అని విక్రమ్ సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాధ అసలు పాయింట్ బయటపెట్టింది. మరి నా సంగతి ఏం చేశావు, మన అగ్రిమెంట్ సంగతి ఏంటి అని అడిగింది. విక్రమ్ కృష్ణ ఏమీ తెలియనట్లు హే నీ సంగతి ఏంటి అని అమాయకంగా అడిగాడు. చూశావా, అప్పుడే మర్చిపోయావు కదా అని రాధ కోపంగా అంది. నిజంగానే మర్చిపోయాను రాధా, ఏంటో చెప్పు అని విక్రమ్ అడిగాడు. రాధకు అతని సమాధానం విని చిర్రెత్తుకొచ్చింది. నాకు తెలుస్సు, నువ్వు ఖచ్చితంగా మర్చిపోతావని నాకు ముందే తెలుసు. నీకు నా అవసరం తీరిపోయింది, పెళ్ళయింది, ఇంట్లో వాళ్ల ముందు నీ టెన్షన్స్ ఏవో పోయాయి. అంటే ఇక నా సంగతి గాలికి వదిలేశావు అన్నమాట. అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను, మా నాన్నను జైలు నుంచి విడిపిస్తావని కదా, ఆ మాటే మర్చిపోయావు కదా అని సూటిగా ప్రశ్నించింది. దానికి విక్రమ్ కవర్ చేసుకుంటూ, అంటే అది కాదు రాధా, ఇదంతా ఒక లీగల్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది కదా అన్నాడు. ఆహా, తమరి అవసరం కాబట్టి ఆ అగ్రిమెంట్, ఈ దొంగ పెళ్లి మాత్రం చకచకా ఒకే రోజులో జరిగిపోయాయి. కాని నా నాన్నను విడిపించే పనికి మాత్రం టైం పడుతుందా? నువ్వు పక్కా స్వార్థపరుడివి విక్రమ్ అని రాధ కడిగపారేసింది. ఇందులో స్వార్థం ఏముంది రాధా? ఇప్పుడున్న ఆ పాత లాయర్ కాకుండా కేసు గెలవడానికి ఇంకో కొత్త లాయర్ని పిలిపించాలి, అతనితో పాయింట్స్ మాట్లాడాలి అని విక్రమ్ వివరణ ఇచ్చాడు. పిలిపించాలి, మాట్లాడాలి, ఇవన్నీ నేను చూసుకుంటానులే అని గాలికి వదిలేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నీ డ్యూటీకి వెళ్ళిపోతావా? ఇది మన అగ్రిమెంట్కి విరుద్ధం కదా అని రాధ లాజిక్ తీసింది. విక్రమ్ చుట్టూ చూసుకుంటూ, హే మెల్లగా మాట్లాడు, ప్రతిసారి అలా అగ్రిమెంట్ అని అరవకు. ఇంట్లో ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది అని భయపడ్డాడు. వింటే వినని, నాకేం భయం లేదు. నేను ఇదంతా చేస్తున్నది కేవలం మా నాన్న కోసమే. నా నాన్నే బయటకు రానప్పుడు ఈ అగ్రిమెంట్ ఉంటే ఎంత, పోతే ఎంత? నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా నీతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తాను, పద వెళ్దాం. అక్కడే ఆ లాయర్ గారిని పిలిపించు, నా ముందే మాట్లాడుదువుగాని అని రాధ పట్టుబట్టింది. విక్రమ్కు ఆమెను తనతో తీసుకెళ్లడం ఏమాత్రం ఇష్టంలేదు. హే దిగు దిగు, నా బండి మీద నుండి దిగు అని కిందికి తోశాడు. ఏంటి, నువ్వే కదా నన్ను స్టేషన్కి రమ్మన్నావు అని రాధ అడిగింది. నేను స్టేషన్కి రమ్మన్నాను కాని నా బండి మీద నాతో పాటు రమ్మనలేదు అని విక్రమ్ మొండికేశాడు. మరి నేను స్టేషన్కి ఎలా రావాలి అని రాధ చిరాకుపడింది. అది నీ తలనొప్పి, ఎలాగైనా రా అని విక్రమ్ కఠినంగా చెప్పాడు. అయినా నేను వస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడేంటి నేను నీ వెనుక కూర్చొని నీ భుజం మీద చేయేసి వస్తానని భయపడుతున్నావా అని రాధ వెటకారంగా అంది. దానికి విక్రమ్ నవ్వి, అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకు. అయినా నువ్వు స్టేషన్కే కదా వెళ్లేది, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతావు ఏంటి అన్నాడు. నన్ను నీ బైక్ మీద తీసుకెళ్లకూడదని ఏమైనా రూలుందా అని రాధ అడిగింది. రూల్స్ ఏమీ లేవు కాని నువ్వు ఒక ఆటోలోనో క్యాబ్లోనో వచ్చేయ్, నా బైక్ మీద వద్దు అని విక్రమ్ తేల్చి చెప్పాడు. అసలు నన్ను నీతో తీసుకెళ్లడానికి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని రాధ నిలదీసింది. అప్పుడు విక్రమ్ తన నిజమైన భయాన్ని బయటపెట్టాడు. నాకు ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నీకు ఎందుకు చెప్పాలి? అసలే మనది ప్రేమించి చేసుకున్న పెళ్లి కాదు, ఒక అగ్రిమెంట్ మ్యారేజ్. మనం భార్యాభర్తలం కాదు. అలాంటప్పుడు ఇలా సొంత మొగుడు పెళ్లాల్లా ఒకే బైక్ మీద జంటగా వెళ్తే అది చూసేవాళ్లకు ఏమనిపిస్తుంది? మనం ముందే ఒక క్లారిటీతో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ క్లోజ్నెస్ ఎందుకు చెప్పు అన్నాడు. రాధ అతన్ని అసహ్యంగా చూస్తూ, హు, నువ్వు కాస్త ఎక్కువ చేస్తున్నట్లు నీకు అనిపించడం లేదా అని అడిగింది. లేదే, ఈ విక్రమ్ కృష్ణ ఎప్పుడూ ఇలాగే చాలా క్లారిటీగా ఉంటాడు అని విక్రమ్ కాలర్ ఎగరేసుకున్నాడు. అవును, నీలాంటి స్వార్థపరులు తమ అవసరాల విషయంలో ఎప్పుడూ అలాగే క్లారిటీగా ఉంటారులే అని రాధ ముఖం మీదే అనేసింది. నేను నీతోనే వస్తాను అని రాధ బండి ఎక్కబోయింది. కుదరదు, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని రా అని విక్రమ్ ఆపాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కళ్ళు మేడ మీద పడ్డాయి. అక్కడ బాల్కనీలో దమయంతి, ఆ బంధువు నిలబడి వీళ్లనే గమనిస్తున్నారు.
వాళ్లు వీళ్ల మధ్య ఏదో గొడవ జరుగుతుందని, వీళ్లది నిజమైన పెళ్లి కాదేమో అని అనుమానిస్తున్నారు అన్న విషయం విక్రమ్కు అర్థమైపోయింది. వెంటనే విక్రమ్ తన ప్రవర్తనను పూర్తిగా మార్చేశాడు. అంతవరకు రాధను కసురుకున్నవాడు ఒక్కసారిగా తన గొంతులో తేనె నింపుకున్నాడు. హే డార్లింగ్ అంటూ చాలా ప్రేమగా, రొమాంటిక్గా పిలిచాడు. రాధకు ఒక్కసారిగా షాక్ తగిలింది. డార్లింగా? నన్నేనా అంటున్నావు? అని ఆశ్చర్యంగా అడిగింది. హా, నిన్నే నా డార్లింగ్ అంటూ విక్రమ్ కన్ను గీటాడు. రాధకు వాడి ప్రవర్తన చూసి చిరాకు వచ్చి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? సడన్గా ఇలా తయారయ్యావు ఏంటి? అని అడిగింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని, ఏంటి డార్లింగ్ అలా అంటావు? నా ముద్దుల పెళ్ళానివి నువ్వు క్యాబ్లో వెళ్లడమేంటి? నా పరువు పోదు. పద పద. నా బైక్ మీద నేను నిన్ను డ్రాప్ చేస్తాను. రా వచ్చి కూర్చో బేబీ అంటూ బలవంతంగా బండి మీద కూర్చోబెట్టడానికి ట్రై చేశాడు. రాధకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హే, ఏంటి నువ్వు అలా వింతగా మాట్లాడుతున్నావు? వదులు నన్ను అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని విక్రమ్ పైవాళ్లకు వినబడేలా మరింత గట్టిగా, బంగారం, నామీద కోపం ఎందుకు నీకు? పత్ని సేవయే పతి ఘర్మం అని మన పెద్దవాళ్లు చెప్పారు కదా. కమాన్ ఎక్కు రాధా అంటూ అతిగా నటించడం మొదలుపెట్టాడు. బంగారమా? ఎవరా నీకు బంగారం? అని రాధ విసుక్కుంది. నువ్వు నా బంగారానివే కదా. రా వచ్చి నా వెనక కూర్చో. ఇంతకుముందు వద్దని చెప్పాను కదా అని అలిగావా? ఓరికే అలా అన్నాను నా బంగారు కొండ. రా వచ్చి కూర్చో, పిచ్చి పట్టింది నీకు, నా మీద అలగకు. జాగ్రత్త మెల్లగా ఎక్కు. భయపడకు, నా భుజాల మీద చేతులు వేసుకో. పడిపోతావు, గట్టిగా పట్టుకో, మొహమాట పడకు అంటూ ఒక భార్య మీద ప్రాణాలు వదిలేసే పిచ్చి ప్రేమ ఉన్న భర్తలా విక్రమ్ అద్భుతంగా నటించి రాధను బండి మీద ఎక్కించుకుని అక్కడి నుండి తుర్రుమన్నాడు. ఈ మొత్తం సీన్ను పైనుండి చూస్తున్న దమయంతి, ఆ బంధువుకి మాటలు రాలేదు. వాళ్ల యాక్టింగ్కు వీళ్లు పూర్తిగా ఫూల్స్ అయిపోయారు. విన్నావా వదిన నువ్వు? చూసావా వాళ్ల లవర్ యాక్షన్? నాకే వాళ్లని చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ విక్రమ్ ఏంటి, డార్లింగ్, బంగారం అంటూ ఆటీ కొట్టు దాని వెనక అలా కుక్కపిల్లలా తిరుగుతున్నాడు. అసలు మా అన్నయ్యకు నువ్వే లైఫ్ పార్ట్నర్ అనుకున్న నీకు ఇప్పుడు ఈ సీన్ చూస్తుంటే ఇంకెంత బాధ ఉండాలి వదినా? అని ఆ బంధువు దమయంతి చెవిలో విషమూదింది. దమయంతికి కోపంతో నరాలు జివ్వుమంటున్నాయి. బాధ? నాకు కలుగుతున్నది బాధ కాదు, లోపల అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఒళ్ళు మండిపోతుంది. గట్టిగా ఏడవాలని, అరుస్తూ పిచ్చిదానిలా కేకలు వేయాలని అనిపిస్తోంది. వీడికి ఆమె బంగారమట, బేబీ అట, డార్లింగట. ఎంత దారుణంగా మారిపోయాడు వీడు. నన్ను కంట్రోల్ చేసుకోనివ్వు బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ దమయంతి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ దమయంతి తన కోపాన్ని అణుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక లాభం లేదనుకున్న ఆ బంధువు రాధ గురించి, ఆ పెళ్లి వెనుక ఉన్న కుట్ర గురించి తెలుసుకోవాలని నేరుగా రాధ వాళ్ల ఇంటికి, అంటే రాధ తల్లి విత్తలమ్మ దగ్గరకు వెళ్ళింది. ఒక చిన్న పెంకుటిల్లు లాంటి ఆ ఇంటిని చూసి అసహించుకుంటూనే లోపలికి అడుగుపెట్టింది. ఈ పెంకుటిల్లు నుండి ఆ పెద్ద బంగ్లా దాకా చేరుకోవడానికి బాగానే పెద్ద స్కెచ్ వేశారు మీరంతా అంటూ వెటకారంగా మాటలు మొదలుపెట్టింది. విత్తలమ్మకు ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరండి మీరు ఎవరు బాబూ? అని అమాయకంగా అడిగింది. నేనెవరినో తెలుసుకునే స్థాయి మీకు ఉందా అసలు? నన్ను అడిగే ముందు ఆ టీ కొట్టు రాధ తల్లివి నువ్వేనా కాదా చెప్పు అని అహంకారంగా అడిగింది ఆ బంధువు. అలాంటప్పుడు మా ఈ పేదవాళ్ల ఇంటికి మీరు ఎందుకు వచ్చారండి? అని విత్తలమ్మ భయపడుతూనే అడిగింది. హే అమ్మా! ఆ మాత్రం పౌరుషం ఉంటుందిలే మీకు. ఆవుచేలో మేస్తే దూడగట్టున మేస్తుందా చెప్పు? కూతురు కోట్లు కొల్లగొడుతుంటే తల్లికి ఆ మాత్రం పొగరు ఉండదా? అని ఆ బంధువు సుటుపోటి మాటలు అంది. ఏమంటున్నారండి మీరు? నాకేమీ అర్థం కావడం లేదు అని విత్తలమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నిజాలమ్మా, నేను మాట్లాడుతున్నది పచ్చి నిజాలు. మీలాంటి ఈ కింది స్థాయి వాళ్లు మా స్థాయికి ఎదగాలంటే ఏ రేంజ్లో స్కెచ్లు వేశారో, ఎన్ని నాటకాలు ఆడారో చెప్పండి. బాగుందమ్మా, మీ ప్లానింగ్ చాలా బాగుంది. మనిషి ఆశాజీవి అని ఊరికే అన్లేదు. మీ విజయం చూశాక ఇప్పుడు నాకు జీవితం తత్వం పూర్తిగా అర్థమైంది అని ఆ బంధువు నవ్వుతూ వెటకారం చేసింది. నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఎందుకు వచ్చారో ఏమీ అర్థం కావడం లేదండి, దయచేసి వివరంగా చెప్పండి అని విత్తలమ్మ చేతులు జోడించింది. అప్పుడు ఆ బంధువు మరింత రెచ్చిపోయింది.
హే అమ్మా! నటన ఆపు. తల్లేమో మహానటి, ఆ కూతురేమో సహజ నటి. ఈ నటనలు ఏంటండి మీవి? అబ్బా అబ్బా అబ్బా! ఇది కదమ్మ నిజమైన నటనంటే. కేవలం 3 నెలలో ప్లాన్ వేశారు. ఒక పెద్ద హిట్ కొట్టేశారు. ఒక కోటీశ్వరుడిని మీ అల్లుడిగా చేసుకున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందమ్మా? నువ్వు, మీ ఆయన సీనయ్య, నీ కూతురు రాధ, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకమై ప్లాన్ చేశారా? ముందు మా విక్రమ్ ముందు ముగ్గు పోశారు, ఆ ముగ్గులోకి వాడిని దించారు, వాడి చుట్టూ గోతులు తీశారు, బయటకు వెళ్లకుండా గోడలు కట్టేశారు, ఆఖరికి మా మేడనే కొట్టేశారు. ఇది కదమ్మ సెటిల్మెంట్ అంటే. రోజుకో 100 రూపాయలు రాణిటీ కొట్టులో మునిగితే ఏం వస్తాయమ్మా? ఇప్పుడు చూడు, కాలి నడకన తిరిగే మీరు ఏకంగా కోట్ల రూపాయల కార్ రేంజ్కి వచ్చేశారు. అద్భుతం అమ్మ మీ ప్లాన్ అంటూ వాళ్లను దొంగలుగా చిత్రీకరించింది. విత్తలమ్మకు తల తిరిగిపోయింది. తన కూతురు ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుందని మాత్రమే ఆమెకు తెలుస్సు, కాని దాని వెనుక ఇంత జరిగిందని, వాళ్లు కోటీశ్వరులని ఆమెకు తెలియదు. అయ్యో తల్లీ, దయచేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అసలు ఏం జరిగింది నా కూతురి జీవితంలో? అని బతిమిలాడింది. ఆ బంధువు సీరియస్గా మారిపోయి, పెళ్లి అంటే మీరు ఆడుకునే బొమ్మల పెళ్లి కాదుగా. ఈ పెళ్లికి వెనక ముందు ఏం జరిగిందో నువ్వే నాకు చెప్పాలి. చెప్పు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు? ఎప్పుడు ప్రేమించుకున్నారు? అసలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు? నాకేం తెలియదమ్మా, ఇదంతా సడన్గా జరిగిపోయింది. నీ కూతురు పెళ్లి గురించి, నీ కూతురు ప్రేమ గురించి కన్నతల్లివైన నీకు తెలియదంటే నేను నమ్మాలా? అసలు నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఈ చిన్న పెంకుటింటి నుంచి కోట్లు విలుచేసే ఆ పెద్ద ఇంటిదాకా నీ కూతురు కోడలుగా ఎలా వెళ్ళింది? ఏం మాయ చేసింది మా వాడిని? నిజం చెప్పు అంటూ విత్తలమ్మను నిలదీసింది. ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక, తన కూతురు జీవితం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాక విత్తలమ్మ అలా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది.